రెచ్చగొడతా ఉన్న నిరుద్యోగులని చెప్పేసి మాట్లాడతాను. ఏం చెప్తారు? ఉద్దేశం ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం మొదలుపెట్టినాం. మేము ప్రభుత్వం పైన యుద్ధాన్ని మొదలుపెట్టినాం. ఎందుకంటే మా నిరుద్యోగులు పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఏడికాడికి పోలీసులు ఎత్తుకపోతున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుధీర్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ అంశాల మీద చర్చిస్తే ఆయన కేసీఆర్తో మాట్లాడడం జరిగింది, అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆయనకు ఒక కన్సర్న్ ఉంది, నిరుద్యోగులపైన కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన సంప్రదించాం. మాకు మీటింగ్ పెట్టుకోవడానికి మీరు ముందలు ఉంటే మాకు పోలీసు వాళ్ళతో ఇబ్బంది లేదు. ఎందుకంటే బయట ఒక ఎమ్మెల్యే గారు పెడితే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు రారు. పోలీసుల భయంతో ఇవాళ మేము సుధీర్ రెడ్డి గారితో ఇవాళ కలవడం జరిగింది. ఆయన మీటింగ్ పెట్టారు బ్రహ్మాండంగా. ఇవాళ 2-3 వేల మంది వచ్చారు. మా యుద్ధం అనేది ప్రభుత్వం పైన మొదలుపెట్టినాం. నిన్న బుర్ర వెంకటేశం గారు కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఆయన బెదిరిస్తే ఎవరు భయపడ్డారు. ఆయన ఇచ్చింది ముష్టి 290 ఉద్యోగాలు. మరి సంవత్సరంన్నర నుంచి ఆయన పదవి చేపట్టినటువంటి బుర్ర వెంకటేశం గారు మరి ఇవ్వాలనే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది జూన్ 2వ తారీఖు నాడు? మరి మే 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలి కదా. ఆయన ప్రభుత్వ ఏజెంట్గా మారాడు బుర్ర వెంకటేశం గారు. ఇవాళ గతంలో ఉన్నటువంటి 100 రూపాయల ఫీజుని ఇవాళ 1000 రూపాయలు చేసిండు. అది బుర్ర వెంకటేశం వాళ్ళ వల్ల అయింది. అంటే బుర్ర వెంకటేశం గారు మీ ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చుకునే శాతగాక, ప్రభుత్వం దగ్గర ఒప్పించలేక, రేవంత్ రెడ్డిని ఒప్పించలేక 100 రూపాయల ఫీజును 1000 రూపాయలు పెట్టినావు. ఇవాళ ఒక్క 20 పోస్టులు వేసి 2 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందుకే మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే రేపు వినతి పత్రం కూడా ఇస్తాం. అవసరమైతే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి అది 1000 రూపాయల ఫీజును 100 రూపాయలు చేసే వరకు మీ ఎట్టి బస్సులు ఊకోం. నిన్న 222 ఒకటి 49 ఒకటి ఈ 19 పోస్టులు వచ్చి 290 పోస్టులు ఇచ్చారు. 3 రకాల పోస్టులకి 1,00,000 మంది అప్లై చేస్తారు. 1,00,000 × 1000 రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దివాళా తీస్తుందా? దివాళా తీసినటువంటి సర్వీస్ని మీరు రోజా తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తారా? కాబట్టి ముమ్మాటికి ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, దోపిడీ సంస్థగా మారింది. తక్షణమే 1000 రూపాయల ఫీజు 100 రూపాయలు ఇవ్వాలా. నీకు శాతనైతే ఇయర్ క్యాలెండర్ ప్రకటించు. ఆ 3,800 పోస్టులు కాదు 2 లక్షల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ 2.5 సంవత్సరాలలో ఏం నింపుతావో ముందుగా ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తే చదువుకున్నాడు చదువుకుంటాడు, వదిలిపెట్టాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఏం చెప్పిండు? 25 రకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు ఖాళీ ఉన్నాయట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక పోస్ట్ ఉంటుందట, 2 ఉంటుందట, 5 ఉంటుందా, 10 ఉందట. ఆయన 25 రకాల డిపార్ట్మెంట్లలో అన్ని కలిపి 150 ఉద్యోగాలు ఇస్తాడు. ఆ 150 ఉద్యోగాలు నెలకు 3 లెక్క ఇస్తారట. కనీసం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఆయన చైర్మన్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కావాలనట్లేము. కానీ నీ దగ్గర ఉన్నటువంటి 3 నెలల కోసం నోటిఫికేషన్ ఇస్తామంటున్నావు కదా, అది ఇచ్చేదో ముందుగా ఇయర్ క్యాలెండర్ ప్రకటించు. ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తేనే వాస్తవాలు ఏందో తెలుస్తుంది. నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి చేయకముందే 1000 రూపాయల ఫీజు తగ్గియండి, ఇయర్ క్యాలెండర్ ప్రకటించండి. తక్షణమే ఉద్యోగ ప్రణాళిక ప్రకటిస్తే మన నిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. గాంధీభవన్లో పాలాభిషేకం చేస్తున్నారు. చరిత్రలో దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వాళ్ళు బ్రహ్మాండంగా పాల ప్యాకెట్లు పోస్తా ఉన్నారు. నిన్న గాంధీభవన్లో చేసిరు. మీకు దమ్ము ధైర్యం అంటే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి పాలాభిషేకం చేయండి. అప్పుడు కానీ మీ సంగతి ఏందో తెలుస్తుంది. అంటే గాంధీభవన్లో మీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య 200 పోస్టులో పాలాభిషేకం సిగ్గుండాలా కనీసం నాయకుల కన్నా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి 290 యూనివర్సిటీ లైబ్రరీ దగ్గరకు వచ్చి పాలాభిషేకం చేయి, సిటీ సెంటర్ లైబ్రరీకి పాలాభిషేకం చేయి. విద్యార్థులు ఉన్నటువంటి దిల్సుఖ్నగర్ వచ్చి పాలసీ నీ గాంధీభవన్లో చేసుకుంటే నువ్వు కార్యకర్తవు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నువ్వు చేసుకున్నావు. 290 పోస్టులు అది ఉద్యోగాల జాతర కాదు, పనికిమాల జాతర. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం వెళ్తున్న శాత కావడం లేదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం కారు వేసుకొని 11 నియోజకవర్గాలు తిరిగిన. అదే కాంగ్రెస్ మీద అలా యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చింది పచ్చి మోసం. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. 67,000 ఉద్యోగాలు లెక్కలు చెప్తున్నారు. దాంట్లో 16,000 ఉద్యోగాలు మాత్రమే మీ లెక్క. మిగిలిన 50,000 ఉద్యోగాలు గతంలో ఇవాళ ఇచ్చే 290 పోస్టులు కూడా 2020లో వచ్చినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం. ఇవాళ ఇచ్చే 290 పోస్టులు కూడా ఆయన కావు, గతంలో వచ్చిన ఆర్థిక శాఖ ఆమోదమే. అవి ఇవ్వడం కూడా శాతం కావట్లేదు. ఏమి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మొత్తం దివాళా తీయించి నిరుద్యోగుల రోడ్ల మీద నిలబెట్టారు. నిరుద్యోగుల మార్చి పాస్ట్ ఈ నెలలోనే 10,000 మందితో దిల్సుఖ్నగర్లో మార్చి పాస్ట్ చేయబోతున్నారు. గతంలో చిక్కడపల్లి లైబ్రరీకి అద్దంకి దయాకర్ గారు వచ్చి వారం రోజులు కల్పిస్తాను, మీరు కూడా ఉన్నారు ఆ ప్రోగ్రామ్. ఏంది మరి ఇప్పటిదాకా ఎవరైనా పట్టించుకుంటారా? ఆ విషయం మరి ఆయన అడగండి. పారిపోయింది కదా, ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోలేని శాతగాని ఎమ్మెల్సీ మరి వచ్చినోడు కనీసం విద్యార్థులను కల్పించాలి కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మీటింగ్ పెట్టిండా? కాబట్టి నిరుద్యోగులకు దగ్గరకు వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్లు అన్నాడు, ఎడిపోయింది నీ జీవో? 1000 కోట్లు ఎడిపోయినాయి. ఇచ్చిన 1 రూపాయని ఇప్పటిదాకా ఇచ్చినవా?
డిసెంబర్ 9 నాడు వస్తున్నావు, డిసెంబర్ 9 నాడు వచ్చినావు, ఇవాళ ఆల్రెడీ మళ్ళీ మే వచ్చింది, ఇప్పటిదాకా నోటిఫికేషన్ ₹1 కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వలేదు. అన్ని దగులుబాజీ మాటలు. దేశంలోనే పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే రేవంత్ రెడ్డి, అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇలాంటి రేవంత్ రెడ్డికి నూకలు చెల్లినాయి. అధికారంలోకి వచ్చిండు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తుండు, ప్రజల బాధలు పట్టడం లేదు, ఏ బాధలు పట్టడం లేదు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంట పదే పదే. బుర్ర వెంకటేశం గారు వార్నింగ్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. ఆయన ఏం చేస్తే ఏం చేసుకోమని నేను ఇప్పటికి ఆల్రెడీ కేసులు పెట్టి 2 కేసులు పెట్టి బుర్ర వెంకటేశమే నా మీద 2 కేసులు పెట్టి ఇంకో 10 కేసులు పెట్టుకో. నీ సంగతి ఏందో మేము తెలుస్తాం, నీ బుర్ర వెంకటేశం యొక్క సంగతి కూడా తెలుస్తాం. ఆయన 26 ఏళ్ళ సర్వీసులో ఉన్నాడు. మా జోలికి వస్తే మేమేం చేయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి నీకు శాతనైతే ప్రభుత్వం కాడ నిధులు తెచ్చుకొని ₹1000 పెంచిన ఫీజు ₹100 చేయి, అది చూపెట్టి ఫస్ట్. మమ్మల్ని బెదిరించడం కాదు. నీకు శాతగాని మాటలు మాట్లాడుతున్నావు. ఫీజులు పెంచి ఎవరి కోసం పెంచినావు అంటే ₹1,00,00,000 తెలంగాణ పబ్లిసరీ యొక్క ఖజానా పెంచాలని తయారు చేస్తున్నావు. గవర్నమెంట్ కాడ నిధులు తెచ్చుకొని ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తామని. థ్యాంక్ యూ.